అందరికీ నమస్కారం. అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి తెలంగాణ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. పొద్దున 7 గంటల నుంచే ప్రారంభమైనటువంటి ఎన్నికల ప్రక్రియలో ఓటర్లంతా కూడా చురుగ్గా పాల్గొంటున్నట్టు సమాచారం వస్తోంది. మధ్యాహ్నం 12 గంటలు దాటేసరికి దాదాపు 24% పైన ఓటింగ్ జరిగినట్టు సమాచారం ఉంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి సమాచారాన్ని క్రోడీకరించినట్టయితే పెద్ద ఎత్తున ఓటర్లు ఓటింగ్లో పాల్గొంటారని తెలుస్తోంది. సాయంత్రం వరకు ఈ సంఖ్య అత్యంత గణనీయంగా పెరిగే అవకాశాలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో చూసుకున్నటువంటి త్రిముఖ పోటీ, గ్రామీణ ప్రాంతాల్లో ద్విముఖ పోటీ ఉన్నట్టు మనకు సమాచారం అందుతుంది. ఇటు పట్టణ ప్రాంతాల్లోనైనా అటు గ్రామీణ ప్రాంతాలైనా ప్రధానమైనటువంటి పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్, బీఆర్ఎస్ బీజేపీ. అత్యంత విచిత్రమైన పరిస్థితులు. అంటే బీఆర్ఎస్ అనూహ్యంగా పోటీలోకి రావడమే కాకుండా ఓడిన చోట కూడా ఖచ్చితంగా రెండో స్థానాన్ని పొందే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ గెలిచిన చోటైనా, బీజేపీ గెలిచిన చోటైనా రెండో స్థానం బీఆర్ఎస్ కన్ఫామ్గా మనకు సమాచారం అవుతుంది. ఇక్కడ కూడా అత్యంత ప్రధానమైన విషయం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల ఓటర్లు చురుగ్గా పాల్గొనడం, ముఖ్యంగా రైతాంగం, రైతులు విశేషంగా ఓటింగ్లో పాల్గొనడం ఎవరికి సానుకూలమవుతుంది, ఎవరికి ప్రతికూలమవుతుంది అన్నది సహజంగానే ఎవరి విశ్లేషణ వాళ్ళకున్నాయి. అధికార ప్రతిపక్షాలకు తమదంటే తమదే పై చేయి ఉంటుందని, కానీ ఓటరు మధ్యలో ఏముందని ఎవరికి తెలుస్తుంది. సాయంత్రానికి మాత్రం ఈ ఎన్నికల ప్రక్రియ ఇప్పుడు జరుగుతున్నటువంటి వేగం చూస్తున్నట్టయితే గత చరిత్రలోని రికార్డులన్నింటి కూడా బ్రేక్ చేసి అత్యధిక ఓటింగ్ శాతం నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సరైనటువంటి సమాచారం కోసం సాయంత్రం వరకు వేచి చూద్దాం. ధన్యవాదాలు.